నాన్నగారు చనిపోయినప్పుడు రాలేదా మీ ఆయన? రాలేదమ్మా. వేరే అమ్మాయితో చూసినప్పుడే నేను సగం చచ్చిపోయాను. నాకు ఇంకా వద్దు, నాకు ఈ జీవితం వద్దు. నాలో లోపం ఉంది అన్నారు, వాళ్ళు అన్నారని నువ్వు కుమిలిపోతూ డిప్రెస్ అయిపోయావు. వాళ్ళు అంటున్న కొద్దీ అవునమ్మా. కూడా నువ్వు ఇంకా 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 దిగజారిపోయావు, కానీ ధైర్యంతో నిలబడలేదు. పెళ్లి చేసుకున్న తర్వాత నీకు కూడా కొంత వయసు వచ్చిన తర్వాత నీకు కూడా నాలెడ్జ్ ఉండాలి కదా. నాకు 30 ఏళ్ల వయసులో 3 పిల్లలతో నేను బయటకు వచ్చాను. ఏదో అర్థం కావట్లేదమ్మా. ప్లీజ్ అమ్మా, మీరేం సహాయం చేయండి అమ్మా. జీవితం నాకు నేర్పిన పాఠం, జీవితం నుంచే నేను పాఠాన్ని నేర్చుకున్నాను. యేసుదాసు, ఇతర నేష మంత్రి, గో దేశ్ మాత. వెల్కమ్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మీ జీవితం మీ చేతుల్లో. తప్పు చేసినప్పుడు దండించే పెద్దరికం, బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చే అమ్మతనం, అన్నిటికీ మించి నేను ఉన్నాను అనే ఆత్మస్థైర్యం. ఈ మూడు ఉన్నప్పుడు ఎంతటి కష్టమైనా చిటికలో పోతుంది. అలాంటిదే మా ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. కష్టాల్లో ఉన్న వారికి ఓదార్పు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ రాజేశ్వరి గారు. అమ్మ నమస్కారం. నమస్తే బాబు. అమ్మ, ఇప్పుడున్న జనరేషన్కి మ్యారేజ్ రిలేషన్షిప్లోనే కాదు, అది ఏ రిలేషన్షిప్ అయినా చిన్న గొడవ వస్తే విడిపోతున్నారు. అవును. అడ్జస్ట్ అనేది, అంటే మ్యారేజ్ లైఫ్ అడ్జస్ట్ అనేది ఉంటుంది, అది అవ్వలేకపోతున్నారు వాళ్ళ జనాలు. అవును. సుమన్ టీవీ వీడియో కింద ఒక కామెంట్ పెట్టారు. ఆ అమ్మాయి చాలా ఎమోషనల్గా, నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను, నేను ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాను, అసలు సూసైడ్ దాకా నేను వెళ్ళిపోదాము అనే ఒక మైండ్ సెట్తో ఉండిపోతాను డిప్రెషన్లో. ఆ మెసేజ్ చూసిన తర్వాత నేను తను కాంటాక్ట్ అయ్యాను ఒకసారి మాట్లాడదామని. వాళ్ళకి ఏం చెప్పాలనేది కూడా నాకు అర్థం కాలే. మీలాంటి పెద్దోళ్ళు మాట్లాడితే వాళ్ళు డిప్రెషన్ నుంచి బయటకు వస్తారు కదా, ఒక్కసారి మీరు ఆ అమ్మాయితో మాట్లాడారంటే తన లైఫ్ బాగుంటుందని నాకు అనిపిస్తుందమ్మా. తప్పకుండా బాబు, అలాగే మాట్లాడదాం. ఒకసారి కాల్ చేద్దామమ్మా ఆవిడకి. షూర్. హలో హలో. కోమల గారు, సార్. ఎలా ఉన్నారు? సార్ బాగానే ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్ కాల్ చేసినందుకు. ఓకే ఓకే. మనతో పాటు రాజేశ్వరి గారు ఉన్నారు, అమ్మ. ఓకే సార్. సో మీ ప్రాబ్లం ఒకసారి ఆవిడతో షేర్ చేసుకోండి. సార్ థ్యాంక్ యూ సార్. మీరు నా బాధని అర్థం చేసుకొని మళ్ళీ తిరిగి కాల్ చేస్తా అన్నప్పుడు నేను నిజంగా నమ్మలేదు సార్. మీరు మళ్ళీ కాల్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. చాలా అంటే చాలా పర్లేదండి, సార్. పర్లేదండి. యాక్చువల్లీ ఏంటంటే మీలాంటి వాళ్ళకి కొంచెం సపోర్ట్గా ఉండాలి అనే ఈ షో. సార్. సో అమ్మతో మాట్లాడండి ఒకసారి, మీరు సార్ మీ ప్రాబ్లం మాట్లాడతాను సార్. చెప్పండి. అమ్మా కోమల, నమస్తే అమ్మా. అమ్మా నమస్తే అమ్మా. చెప్పండి అమ్మా, ధైర్యంగా మాట్లాడండి. అమ్మా నా పేరు కోమల అమ్మా. ఆ, నేను పల్లెటూరులో పెరిగాను. ఓకే. నేను 7వ తరగతి ఉన్నప్పుడే మా అమ్మగారు అనారోగ్యంతో చనిపోయారమ్మా. మా నాన్న కూలి పని చేస్తూ నన్ను పెంచారు. నేను 10వ తరగతి వరకే చదువుకున్నానమ్మా. ఓకే. మా ఆర్థిక పరిస్థితి బాగాలేక నన్ను ఇంకా చదివించలేదు మా నాన్నగారు. నాకు 22 సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్లి చేశారు. నాకు ఇప్పుడు 25 సంవత్సరాలమ్మా. ఓకే. నాకు పిల్లలు పుట్టలేదని చెప్పేసి మా అత్త మామ వాళ్ళు టార్చర్ చేశారు. ఎలా అంటే, నువ్వు ఈ పూజలు చేయాలమ్మా, ఈ వ్రతాలు చేయాలమ్మా అని రోజు ఏదో ఒక పూజలు వ్రతాలు చేపించేవారమ్మా. నేను వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్కటి పూజలు అవన్నీ చేస్తూనే ఉన్నాను. అయినా కానీ నువ్వు గుడ్రాలివి, నీకు పిల్లలు పుట్టరు, నువ్వు బ్రతికేందుకు, చచ్చిపో నువ్వు, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళమ్మా. మా ఆయన కూడా వాళ్ళ మాటలన్నీ నమ్మి, నువ్వెందుకు చచ్చిపో, వెళ్ళిపో మీ ఇంటికి, ఏదో నీకు అమ్మ లేదని చెప్పి పాపమని పెళ్లి చేసుకున్నందుకు, నాకు బుద్ధి తక్కువై పెళ్లి చేసుకున్నాను నిన్ను అనేసి మాటలు అనే వాళ్ళమ్మ. మా అత్త మామ వాళ్ళు కూడా, నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపో, నువ్వు ఎందుకు చెప్పు, మా ఇంట్లో వచ్చి మాకు దరిద్రం పట్టుకుంది నువ్వు వచ్చిన తర్వాత నుంచే అని చెప్పే వాళ్ళమ్మ. రోజు అలా ఏదో ఒక సూటిపోటి మాటలతో చంపేసే వాళ్ళు నన్ను. అలా అన్నప్పుడల్లా నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని, అక్కడ ఉండలేక. వెళ్ళిపోయి నాన్న ఇలా అంటున్నారు, మా నాన్నకి కూడా చెప్పుకోలేనమ్మా ఇలా అంటున్నారని.
లేదు నాన్న నిన్ను చూడాలనిపించింది అందుకే వచ్చాను అని చెప్పి 2 రోజులు ఉండేదాన్ని. మళ్ళీ మా నాన్నగారు మా ఆయనకి ఫోన్ చేసి తీసుకొని వెళ్ళమని చెప్పేవాళ్ళు. అలా చాలా సార్లు అలానే జరిగిందమ్మా. కానీ తర్వాత నా బాధని భరించలేక నేను మా నాన్నకి చెప్పేశాను. నాన్న ఇలా అంటున్నారు పిల్లలు పుట్టట్లేదని, ఇలా అంటున్నారు నాన్న అని చెప్తే మా నాన్నగారు మాట్లాడారు. మా నాన్నగారు అమ్మాయి జీవితం ఇలా అయిపోయింది, ఇంత కష్టపడి చేశాము, ఇంత మంచోడు అనుకొని చేశాము, అమ్మాయి జీవితం ఇలా అయిపోయిందని మా నాన్నగారు మా నదితో చనిపోయారు. అయ్యయ్యో అప్పటి నుంచి నాకు ఎవరు లేరు. బాధపడకమ్మా బాధపడకు. లేదు మేడం, మా ఆయన కూడా రాలేదు, కనీసం నన్ను ఓదార్చడానికి ఎవ్వరు లేరు నాకు. మీ నాన్నగారు చనిపోయినప్పుడు రాలేదా మీ ఆయన? రాలేదమ్మా. ఒక్కళ్ళు కనీసం మా అత్త మామ మా ఆయనకి ఫోన్ చేసి ఇలా చనిపోయారు మా నాన్నగారు, ఒకసారి రా అంటే నేను ఎందుకు రావాలి, నేను రాను అనేసి మాట్లాడారు. నాకు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఎవరు లేరమ్మా. నేను ఒక్కదాన్ని, కనీసం ఓదార్చడానికి కూడా ఎవరు లేరు ఆ టైంలో. మా నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా నేను అక్కడే ఉన్నాను మా ఇంటి దగ్గర. వస్తాడు నా కోసం వస్తాడు అని చెప్పి నేను ఫోన్లు చేయడము, ఆయన కట్ చేయడము అలా జరిగింది. నేను అలా రోజు ఇంట్లో కూర్చొని ఏడవడము, ఏం పని చేయకుండా ఇలా ఉండడం చూసి నా ఇంటి పక్కన వాళ్ళు చూసి, నువ్వు ఇలా ఉంటే కుదరదు, నేను హైదరాబాద్ తీసుకొని వెళ్ళి నీకు ఏమైనా పని ఇప్పిస్తాను చేసుకుందు అనేసి అన్నారమ్మా. నేను అప్పుడు హైదరాబాద్ వచ్చాను. నాకు హాస్పిటల్లో స్వీపింగ్ పని అనేది ఇచ్చారు. నేను అక్కడ పని చేసుకుంటూ ఉంటున్నానమ్మా. ఇప్పుడు అక్కడే కుంగిపోకుండా ఇక్కడ దాకా వచ్చి ఒక ఉద్యోగం చేస్తున్నావు అంటే చాలా గ్రేట్ అది నిజంగా. తర్వాత నేను ఒక రోజు అక్కడ హాస్పిటల్లో మా ఆయన్ని చూశాను. అతను వేరే అమ్మాయితో వచ్చారు. చూసినప్పుడే నేను సగం చచ్చిపోయాను. ఇట్లా పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి హాస్పిటల్ కి వచ్చారు వాళ్ళు అనేసి అన్నారమ్మా అక్కడ సిస్టర్ వాళ్ళు. అవునా, ఏమైంది మేడం ఎందుకండి అంటే, అతనిలోనే ప్రాబ్లం ఉందమ్మా, అమ్మాయిలో ఏం లేదు, అతనిలోనే ప్రాబ్లం ఉంది, అందుకే పిల్లలు పుట్టట్లేదు అనేసి చెప్పారమ్మా. ఇక్కడ బలైంది నాకు పిల్లలు పుట్టట్లేదని చెప్పి నన్ను ఎన్ని మాటలు అన్నారు, కానీ ప్రాబ్లం ఉన్నది అతనిలో అమ్మ. ఇప్పుడు నీ భర్తలో లోపం ఉంది, కానీ ఆ సంగతి దాచిపెట్టి నిన్నే తిట్టినప్పుడు అసలు అన్నాడు నువ్వు ఎందుకు ఊరుకున్నావు? హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవచ్చు కదా. నువ్వు కూడా ఒకసారి చూపించుకున్నట్లయితే నీలో లోపం ఏం లేదమ్మా అన్నారనుకో, అప్పుడు నువ్వు కూడా ధైర్యంగా మెత్తమామలకు చెప్పగలుగుతావు, నీ భర్తకు చెప్పగలుగుతావు. నన్ను అసలు మాట్లాడడానికి వాళ్ళు ఛాన్స్ కూడా ఇవ్వరమ్మా, వాళ్ళే అన్ని మాటలు అనేస్తారు. నీ భార్య భర్తల సంసారం ఎలా ఉండేది? మీ ఇద్దరు బాగానే ఉండేవారా? మీ అత్తమామల సంగతి పక్కన పెడితే మీ ఆయన నీతో బాగానే ఉండేవాడా? మేము మొదటిలో బాగానే ఉండేవాళ్ళం అమ్మ, మంచిగానే ఉండేవాళ్ళం, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం, చాలా బాగా చూసుకునేవాడు మొదటిలో. తర్వాత 8 నెలల తర్వాత ఎప్పుడైతే నాకు పిల్లలు పుట్టట్లేదు అని తెలిసిందో అప్పటి నుంచి నన్ను టార్చర్ చేయడం మొదలు పెట్టారు. 8 నెలలకే పిల్లలు పుట్టేస్తారమ్మా అందరికి, ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు అది టైం తీసుకుంటుంది కదా ప్రతి ఒక్కళ్ళకి. వాళ్ళ అమ్మ వాళ్ళు అలా చెప్పడం వల్ల తను అలా మూర్ఖులమ్మా, పల్లెటూళ్ళలో ఉండి చదువు సంధ్య లేక వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళ ఆలోచన వాళ్ళది తెలుసుకునేటువంటి మూర్ఖులు వాళ్ళు. అదే మూర్ఖత్వంలో మీ ఆయన కూడా ఉండిపోయాడు. నాలో లోపం ఉంది అన్నారు వాళ్ళు అన్నారని నువ్వు కుమిలిపోతూ డిప్రెస్ అయిపోయావు. వాళ్ళు అంటున్న కొద్దీ కూడా నువ్వు ఇంకా 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 దిగజారిపోయావు, కానీ ధైర్యంతో నిలబడలేదు. నాకు ఆ సమయంలో ఇలా ఎవరు చెప్పలేదమ్మా. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీకు కూడా కొంత వయసు వచ్చిన తర్వాత నీకు కూడా నాలెడ్జ్ ఉండాలి కదా. నేను ఈ బాధని ఎవరికి చెప్పుకోలేకపోయినా అమ్మా. నేను ఒక సుమన్ టీవీలో మోటివేషన్ వీడియో చూసానమ్మా, దాని కింద కమెంట్ చేశాను, ఇవన్నీ నిజ జీవితంలో పనికి రావండి, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, ఇవన్నీ నిజ జీవితంలో పనికి రాదని కామెంట్ చేశానమ్మా. బాధను తట్టుకోలేక ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, నా పక్కన ఎవరు లేరు. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు సార్ వాళ్ళు నాకు కాల్ చేసి ఇట్లా అడిగారు, ఏమైందమ్మా ఏంటి అని సంప్రదించారు నన్ను. లేదమ్మా నువ్వు ఇలా ఉండకూడదు, నీ బాధకి పరిష్కారం మేము ఇప్పిస్తాము, నీ బాధకి సొల్యూషన్ మేము చూపిస్తాము అనేసి అన్నారమ్మా. అమ్మా నువ్వు చెప్పావు, నేను విన్నాను, అర్థమైంది. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. నాకు 30 ఏళ్ల వయసులో 3 పిల్లలతో నేను బయటకు వచ్చాను. ఆ టైంలో నేను చదువుకున్నది కూడా 10th క్లాసే, అంటే ఇప్పుడు ఇంచుమించు నువ్వు చదువుకున్నట్టే, హై స్కూల్ చదువు తప్ప వేరే తెలియదు. బ్రాహ్మణ్ కమ్యూనిటీ, పూజలు పునస్కారాలు ఇవి మెత్తవారు చెప్తే నువ్వు చేసావు, మా అమ్మ నాన్న చెప్తే నేను చేశాను, అంతే తేడా. ఏం చెప్పినా పూజలు చేయడం, పునస్కారాలు చేయడము, లేకపోతే అక్కడ ఆ పాపం పోతుంది, ఇలా చెయ్యి అలా చెయ్యి అంటే అవి చేసుకుంటూ వెళ్ళడం తప్ప ప్రపంచం అంటే ఏంటో తెలియదు నాకు. నిజంగా ప్రపంచం అంటే ఏంటో తెలియదు. అలాంటి మనిషిని ఈ రోజున 30-40 సంవత్సరాల తర్వాత
నేను ఈ స్థాయికి వచ్చి ఇక్కడ నిలబడి ఈ స్థానంలో ఉండి నేను నీతో మాట్లాడుతున్నానంటే నేను ఎంత స్ట్రగుల్ అనుభవించుంటాను. అలాంటిది 3 పిల్లల్ని పోషించుకునే స్థాయికి నేను వచ్చి, నేను చదువుకుని, నేను పెద్దదాన్నయ్యి, నేను ఉద్యోగం చేసుకుని, నా పిల్లల్ని పోషించుకుని, వాళ్ళ పెళ్ళిళ్ళు కార్యాలు అన్నీ చేసుకోవడంలో, ఈ పరిణితిలో ఈ 30 సంవత్సరాల్లో జీవితంలో చాలా పాఠాలు నేర్చుకున్నాను నేను. అంటే సమాజం మనని ఎలా అణగదొక్కాలని చూస్తుంది, ఎన్ని రకాల మాటలు మాట్లాడుతుంది, ఏ రకంగా మనని భయపెడుతుంది, ఇన్నిటి నుంచి నేను ధైర్యంగా నేర్చుకున్నా. నాకు సైకిల్ కూడా రాదు. అలాంటి మనిషిని 40 ఏళ్ళు వచ్చాక నేను సైకిల్ తొక్కడం నేర్చుకుని ఒక పల్లెటూరులో ఉద్యోగానికి వెళ్ళేదాన్ని. పల్లెటూరులో సైకిల్ తొక్కడం అంటే 40 ఏళ్ల కిందట చాలా ఆశ్చర్యం అది. అలాంటిది నేను బాధపడలా, భయపడలా, సిగ్గుపడలా. ఎందుకంటే నేను సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళడం అనేది నా పొట్ట పోషించుకోవడానికి, నా ఉద్యోగానికి నేను ఎడుతున్నాను. నేను ఎందుకు భయపడాలి? నన్ను చూసి ఇంకొక 3 ఆడాళ్ళు వెనకాల సైకిల్ కొనుక్కొని వచ్చారు. అంటే జీవితంలో నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఒక అడుగు ముందుకు వేయటమే కష్టం. ఒక అడుగు నువ్వు ముందుకు వేసినాడు నీ వెనక 4 అడుగులు వస్తాయి ధైర్యంగా. అంచేత మనం చేసే పని తప్పు కానప్పుడు మనం ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతుంటే నీ వెనక 10 మంది వస్తారు. అవునమ్మా. అంచేత నువ్వు ధైర్యంగా ముందడుగు వెయ్యి. నువ్వు ధైర్యంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తావో, లాయర్ దగ్గరికి వెళ్ళి సలహా పొందుతావో, నువ్వు దాంతో ఆగిపోక అక్కడితో. మా ఆయన అలా చేశాడు, నాకెవరూ లేరు అనుకోక. ఎవ్వరు అక్కర్లేదు, నీకు నువ్వు చాలు. నేను ఒక్కదానే నేను లేనా? నేను చదువుకోవాలా? నేను ఎంఏ ఎంఈడి దాకా చదువుకున్నాను, ఓ ఉద్యోగం చేసుకున్నాను, రిటైర్ అయ్యాను. ఇప్పుడు ఈ రిటైర్ అయ్యి ఈ స్థాయిలో నేను నీకు చెప్పగలుగుతున్నానంటే నా అనుభవం ఎంత ఉంది, ఎన్ని పాఠాలు నేర్చుకున్నాను నేను ఈ 30-40 ఏళ్ళ జీవితంలో. ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. అంచేత జీవితంలో అమ్మ సమస్య అనేది ఎప్పుడూ వస్తుంది. దానికి పరిష్కారం మనం ముందుకు వెళ్తున్న కొద్దీ కూడా ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. దాని తర్వాత ఇంకోటి వస్తుంది, మరి దానికి పరిష్కారం ఇంకోటి వస్తుంది, దానికి పరిష్కారం, అలా మనం పరిష్కారాలు చేసుకుంటూ వెళ్ళాల్సిందే. జీవితం అందరికీ అంతే, నీకు ఒక్కదానికే కాదు, నాకు ఒక్కదానికే కాదు. ప్రపంచంలో ఎంతోమంది ఇలా బాధలు పడేవాళ్ళు ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, నేను చచ్చిపోవాలనే భావన తీసి పక్కన పెట్టాయి. భారతదేశంలో ముఖ్యంగా ఆడపిల్లలకు కావాల్సింది ఏంటంటే ఆత్మవిశ్వాసం. అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి ఎవరి మీద వాళ్ళకు. మన మీద మనకే కాన్ఫిడెన్స్ లేదు. నాకు నిజంగా చచ్చిపోయింది. ఇప్పుడు నా సైడ్ నేను ఏం తప్పు చేయలేను అన్నప్పుడు నేను బాధ అనుభవించిన ఆయన కోసం ఎదురు చూసిన, అయినా కానీ రాలేదు. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు నేను ఇంకెలా ఉంటానమ్మా చెప్పండి మీరు. ఎందుకని జీవితం అంతం చేసుకోవాలనుకున్నావు? ఆయన లేకపోతే జీవితం ఆగిపోతుందా? మొదటి నుంచి ఆయనే ఉన్నాడా? మధ్యలో వచ్చాడు, మధ్యలోనే వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు నీ జీవితం ఎందుకు ఆగిపోవాలమ్మా? నా అనుకున్న వాళ్ళు నాకు ఎవరు లేరు కదమ్మా. ఎవరుండాలి అసలు? ఎవరుండాలి చెప్పు? ఎవరికైనా ఎవరుంటారు? జీవితం అంతా చివరిదాకా అమ్మ నాన్న ఎవరికి, ఏ ఆడపిల్లకు రారమ్మా. పెళ్లి చేసుకుంటారు, అత్తారింటికి వచ్చేస్తారు, కష్టమో సుఖమో ఏదో కొట్టుకుంటున్నో తిట్టుకుంటున్నో అక్కడే ఉంటారు. అమ్మ నాన్న మధ్యలోనే వెళ్ళిపోతారు. ఎందుకంటే పిల్లల్ని కన్న తర్వాత మనకు 70 ఏళ్ళు వచ్చేదాకా అమ్మ నాన్న 100 ఏళ్ళు వచ్చినా ఉంటారా? ఉండరు కదా. మన సమస్యని మనమే పరిష్కారం చేసుకోవాలి. దానికి తగిన ధైర్యం కావాలి, ఆత్మస్థైర్యం కావాలి. ఒకటి ఇప్పుడు నీకు సంబంధించిన విషయంలో నేను చెప్తున్నాను విను. ముందు నీకు కావాల్సింది మానసికమైన ధైర్యం. ఓడిపోయి జీవితంలో ఎప్పుడూ చచ్చిపోకూడదమ్మా. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే జీవితంలో ఓడిపోయి చచ్చిపోకూడదు. గెలిచి చూపించాలి. ఆ తర్వాత చచ్చిపోయినా పర్వాలేదు. గెలుపు అనేది జీవితంలో చాలా అవసరం. ఆ గెలుపు కోసమని పోరాడాలి, కాన్ఫిడెన్స్తో ఉండాలి, ఎంత ధైర్యంగా అయినా నిలబడాలి. నాకు ఎవరూ లేరు అనుకుంటున్నావు చూసావా? కనీసం నీ పక్క వాళ్ళు నీకు ఒక ఉద్యోగం సంపాదించి పెట్టారు. హైదరాబాద్ బస్తీ వచ్చావు, ఉద్యోగం చేసుకుంటున్నావు, సంపాదించుకుంటున్నావు, నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకుతున్నావు, ఎవరి మీద డిపెండ్ అయ్యి లేవు. ఒకప్పుడు నీ భర్త మీద నువ్వు డిపెండ్ అయ్యావు, అంతకుముందు పెళ్లి కాకముందు నీ తండ్రి మీద డిపెండ్ అయ్యావు. ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు. నీ సంపాదన నువ్వు సంపాదించుకుంటున్నావు. నువ్వు దారి చూపించేలాగా ఉండాలి కానీ నలుగురికి నువ్వే డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు కదా. జీవితాన్ని చచ్చిపోతే ఏముంది చెప్పు? జీవితం ఏమన్నా ఉందా? దానికి జీవితాన్ని మనకు కావాల్సి వచ్చినట్టుగా మలుచుకోవటం అనేది మన చేతిలో ఉంది. నేను వద్దనుకున్నవాడు నాకు అక్కర్లేదనే ఆత్మాభిమానం నీకు ఉండాలి. ఇప్పుడు ఎప్పుడైతే నీకు ఈ తేడా వచ్చిందో నువ్వు ఎందుకు డిప్రెస్ అయిపోవాలి? నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను, నేను చూపించుకుంటాను, లేదా నీ భర్తను తీసుకెళ్ళి ఇద్దరు వెళ్ళి చూపించుకోండి, ఆయన రాడంటే నువ్వే వెళ్ళి చూపించుకునే ధైర్యం నీకు కావాలి. నీకు కావాల్సింది ధైర్యం. ఆ ధైర్యం నీలో లోపించడం వల్ల నీకు ఆ డిప్రెషన్లో ఎందుకు నా జీవితం చచ్చిపోవాలనుకుంటున్నావు? చచ్చిపోయి ఏం సాధిస్తావు చెప్పు? మరి నీకు విడాకులు ఏమైనా అయ్యాయా? లేదమ్మా, విడాకులు తీసుకోలేదు ఇంకా. విడాకులు తీసుకోకుండా చట్టరీత్యా అసలు వాళ్ళిద్దరికి పెళ్ళైన సంగతి నేను హాస్పిటల్లో వాళ్ళిద్దరిని చూసినప్పుడే తెలిసిందమ్మా. ఆయన ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని. అవును, ఇక నీతో బంధం తెంపుకున్నాడు కాబట్టి ఆయన నీకేమీ ఇన్ఫార్మ్ చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా లేదనుకుని ఉంటాడు. అయితే చట్టరీత్యా ఏంటంటే అమ్మ, ఒక భార్య బ్రతికి ఉండగా రెండో పెళ్లి చేసుకోవడం అనేది చట్టరీత్యా నేరం. అంచేత ఈ విషయాన్ని నువ్వు కోర్టుకు తెలియజేయాలి. నా భర్త నేను బ్రతికుండగానే ఇంకొక పెళ్లి చేసుకున్నాడు, నన్ను ఇలా వదిలేశాడు, నా మంచి చెడ్డలు చూడటం లేదు,
మా నాన్న చనిపోతే కూడా రాలేదు, నన్ను పట్టించుకోలేదు, నువ్వు కోర్టులో కేసు వేసుకుని పోరాడగలిగిన ధైర్యం నీకుంటే, విడాకులు తీసుకోకుండా మీ ఆయన కనుక ఇలా పెళ్లి చేసుకుంటే అది చట్టరీత్యా నేరం, వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెట్టినా పెట్టచ్చు. దానికి నువ్వు ధైర్యంగా పోరాడగలగాలి, ఆ శక్తి నీకు ఉండాలి. నీకు డబ్బు లేకపోవచ్చు కానీ దానికి తగిన లాయర్లు ఎవరో ఒకరు ఉంటారు, ఎవరు లేదంటే గవర్నమెంట్ కూడా ఫ్రీగా లాయర్ని పెడతారు అనుకుంటాను. ఆ రకంగా నువ్వు ముందు ఎవరినైనా లాయర్ని సంప్రదించు, సలహా పొందు, ఏ రకంగా నువ్వు కేసు వేయాలో కనుక్కొని ఆ ప్రకారం నువ్వు ముందుకు పెడితే అప్పుడు మీ ఆయన దిగే వస్తాడో మరి ఏం చేస్తాడో అప్పుడు సంగతి అప్పుడు ఆలోచించవచ్చు. అది ఒక సొల్యూషన్. రెండోది ఏంటంటే, నన్ను వద్దన్న వాడితో నాకేం పని, వాడితో నాకు సంబంధం లేదని వదిలిపెట్టేసి నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవాలనుకున్నా నీకు కూడా విడాకులు కావాలి కదా. అంచేత విడాకులు అనేవి తప్పనిసరి. నీ సమస్యకి నీ పరిష్కారం నువ్వు ఇప్పుడు కనీసం ఉద్యోగం చేసుకుంటున్నావు, సంపాదించుకోగలుగుతున్నావు, ఆ స్థాయికి వచ్చావు అంటే నువ్వు చాలా గ్రేట్. అది అలాంటి ఏం చేయాలో అర్థం కావట్లేదు అమ్మా. ప్లీజ్ అమ్మా, మీరేమో సహాయం చేయండి అమ్మా. అమ్మ చూసారు కదా, ఉమ్, ఈఎంఐ అని కాదు, ఇలాంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారమ్మా. అవును. ఆర్థికంగా గానీ, భయంతో గానీ, లేదా కోర్టుకి ఎక్కాలంటే భయపడే వాళ్ళు కానీ చాలా మంది ఉండిపోయారు. అవును. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారమ్మా అసలు? వాళ్ళు ముందు ధైర్యం తెచ్చుకోవాలి. వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినకూడదు. నన్ను ఇలాగా నా లోటు లేకుండానే నా మీద నెప్పం పెట్టి నన్ను ఇట్లా వదిలేశాడన్న ధైర్యంతో అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అనుకో, ఒకసారి గజగజ వాళ్ళే వణుకుతారు. అదే అమ్మ. అండ్ ఇంకోటి ఏంటంటే, అమ్మాయికి వెనక ఇంకెవరు లేరు, అవును. అమ్మ నాన్న కానీ ఇంకెవరు లేరంట. అమ్మ కోమల, నీ వెనక మేమందరం ఉన్నాం. అయితే ముందు అడుగు నీది కావాలి. నువ్వు ముందడుగు వేస్తే నీ వెనక సపోర్ట్గా మేమందరం ఉన్నాం. నీకు ఎలాంటి సమస్య వచ్చినా సాల్వ్ చేయడానికి మేమందరం ఉన్నాం. ఇప్పుడు ఇవాళ నువ్వు మాట్లాడినట్టు ఏదైనా చెప్తే తప్పనిసరిగా పరిష్కారం చెప్తాం. ముందు నీకు కావాల్సింది ఏంటంటే అమ్మా, ధైర్యం కావాలి. అంటే నేను చచ్చిపోతాను అంటే సమస్య ఎవరు లేరమ్మా, మీరు ఎందుకు ఉండాలమ్మా? సలహాలు ఇస్తే నేను తప్పకుండా ధైర్యంగా ముందుకొస్తానమ్మా. నేను చెప్తున్నది అదే. ధైర్యంగా అమ్మ కానీ సుమన్ టీవీ కానీ నీ వెనక ఉంటారు కంపల్సరీ. కాకపోతే నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు ముందు అడిగేస్తేనే మేము నీ వెనకాల వచ్చి నిలబడతాం. మేము నువ్వు చచ్చిపోతే పరిష్కారం ఏముందమ్మా? నీ సంగతి మర్చిపోతారు, ప్రపంచం 4 రోజుల్లో మర్చిపోతుంది. 5వ రోజు నుంచి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. నీ సమస్య ఒకటే కాదు కదా, ఇలాంటి సమస్యలతో వేలాది మంది ఆడవాళ్ళు ఉన్నారు. నీ సమస్య పరిష్కారం అనేది వేలాది మంది ఆడవాళ్ళకు ఒక పరిష్కార మార్గాన్ని చూపించాలి. దానికి నువ్వు ముందడుగేయాలి. నువ్వు ముందడుగేసినప్పుడు నిన్ను చూసి ఎంతో మంది ధైర్యం తెచ్చుకుంటారు. ఎక్కడో పల్లెటూళ్ళలో 10th క్లాస్ చదివిన కోమలే ఇంత ధైర్యం చేసినప్పుడు మనం ఎందుకు చేయలేమని ఎంతో మంది ధైర్యంగా ముందుకెడతారు. వాళ్ళందరికీ నువ్వు ఇన్స్పిరేషన్ కావాలి. అంచేత నువ్వు ధైర్యంగా ముందడుగు వెయ్యాలి అంటే నీ జీవితంలో జరిగిన గతాలన్నీ మర్చిపో. ఇప్పుడు నీకు కావాల్సిందల్లా ఏంటంటే, నీ భర్త నుంచి నీకు ఏ రకమైన పరిష్కారం దొరుకుతుంది. అది కావాలంటే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తావో, లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతావో, ముందు ఈ సమస్యకి పరిష్కారం చూసుకో. చచ్చిపోవడం కాదు చేయవలసింది, జీవితంలో నువ్వు గెలవాలి. జీవితంలో నేను ఓడిపోలేదు అనుకోవాలి. ఆ గెలుపుకి కావాల్సినటువంటి ధైర్యాన్ని నువ్వు తెచ్చుకోవాలి. నువ్వు గెలిచినాడు నీ దారి 10 మంది తొక్కుతారు. యాక్చువల్లీ చావు దాకా వెళ్ళిందంటే, చావుని దాటి చూస్తే ఇంకా బంగారు లాంటి జీవితం ఉంటుంది. డిప్రెషన్ ఇందులోంచి నువ్వు బయటపడినప్పుడు నీకు ఎంతో భవిష్యత్తు ఉంది, ఎంతో ముందు జీవితం ఉంది. 25 ఏళ్ళు ఏమో ఉన్నాయని చెప్పావు నువ్వు, ఇంకా ఎంత జీవితం ఉంది నీకు, ఎంత ఆనందం ఉంది ఆ జీవితంలో. నువ్వు ఊహించుకుంటే ఎంతో ఆనందకరమైన జీవితం నీ ముందు ఉంది. దాన్ని నువ్వు ఆనందంగా మార్చుకోవటం అనేది నీ చేతుల్లో ఉంది. మీరు ఇంత ధైర్యం ఇచ్చారని నేను అనుకోలేదమ్మా. నేను ఇప్పుడు ధైర్యంగా ముందుకెళ్ళి నిలబడాలి అనుకుంటున్నాను. మీరు అంత ధైర్యం ఇచ్చారు మా అమ్మలాగా నాకు. నిలబడమే కాదు, నీ వెనక చెప్పేదేమో నిన్ను చూసి చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది. దీపావళి సత్యభామ కథ విన్నాను చూసావు, అట్లాగా ధైర్యంగా ముందుకెళ్ళి పోరాటం నేర్చుకున్న నాడు ఏ మగాడు కూడా సరిపోడు ఆడదానికి. అంత ధైర్యంగా నిలబడగలగాలి, అదొక్కటే. అది నువ్వు తెచ్చుకున్న నాడు జీవితంలో ఓడిపోయి నేనేం చేస్తాను, చచ్చిపోతే జీవితమే లేదు కదా. ఇంకా 40-50 ఏళ్ళ జీవితం నీ ముందు ఉంది అంటే 50 సంవత్సరాల జీవితాన్ని 25 ఏళ్ళకే నేను ఎందుకు అంతం చేసుకోవాలి? నేను బ్రతకాలి, 10 మందిని బ్రతికించాలి అనుకో. బ్రతకడానికి గల మార్గాలు వెతుక్కో. అసలు అన్నింటికంటే గొప్ప అదృష్టం ఏంటంటే, నీకంటూ ఒక ఆధారం ఉంది, ఒక ఉద్యోగం ఉంది, ఒక పూటైనా భోజనం చేయడానికి ఒక అవకాశం ఉంది. అది చాలా గొప్ప అదృష్టం. అది కూడా లేని ఆడవాళ్ళు నీలాంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంచేత కనీసం అదైనా ఉంది అని ఆధారంగా చేసుకో. నీకు ఇంకా పిల్లలు లేరని వాళ్ళు తప్పు పట్టారు కానీ ఈ రోజున పిల్లలు ఉంటే నీకు ప్రతిబంధకమే అయ్యేవాళ్ళు. వాళ్ళందరినీ మళ్ళీ పెంచి వాళ్ళ చదువులు, వాళ్ళ సంధ్యలు ఇవన్నీ కూడా నువ్వు చూసుకోవాలి. అవేమీ లేకుండా స్వతంత్రంగా ఉన్నావు. నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాను. సుమన్ టీవీ వాళ్ళు ఉన్నారు. నీకు ఏ సమస్య వచ్చినా సరే సుమన్ టీవీ వాళ్ళతో చెప్పచ్చు. నా నెంబరు ఇక్కడ డిస్ప్లే చేస్తారు, నా నెంబర్ కూడా ఉంటుంది. నాతో కూడా నువ్వు మాట్లాడచ్చు. ఏమ్మా? చాలా థాంక్స్ అమ్మా. నేను ఇన్ని రోజులు ఎవరి కోసం బతకాలనుకున్నా కానీ ఈ రోజు నాకు అర్థమైంది నా కోసం నేను బ్రతకాలి అని అవును, చెప్పేసి. నువ్వు బతకడమే కాకుండా 10 మందికి నువ్వు మార్గదర్శివి కావాలి.
నీ జీవితం చూసి 10 మంది పాఠం నేర్చుకొని మేము ఇలా కూడా బ్రతకచ్చు అనే ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఆ అవునమ్మా. కావాల్సిన ధైర్యం నువ్వు తెచ్చుకో. మీరు నాకు అండగా ఉంటానని ఒక్క మాట చెప్తే చాలమ్మా, నేను ధైర్యంగా తప్పకుండా ముందుకొస్తాను. తప్పకుండా తప్పకుండా అదిగో ఉంటారు. రాధాకృష్ణ గారు చెప్తున్నారు కదా, నీ వెనక మేమందరం ఉన్నాం, కానీ నువ్వు ముందడుగు వేస్తేనే వెనక మేము ఉంటాం. అది మీరు మీరు కాల్ చేయడం వల్లనే నాకు ఇంత ధైర్యం వచ్చింది. చాలా థ్యాంక్స్ సార్. మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అయ్యో చచ్చిపోవాలనే భావన పూర్తిగా నీ మైండ్లోంచి తీసేసాయి. చచ్చిపోయి జీవితంలో సాధించేది ఏదీ లేదు. బ్రతికుంటేనే కదా సాధించగలుగుతావు. అవునమ్మా. చనిపోవడం అనేది ఒక రోజు పని, ఒక గంట పని, లేదా ఒక 10 నిమిషాల పని. చచ్చిపోవడం అనేది చాలా తేలిక, కానీ అవునమ్మా. బ్రతికి ఉంటే మాత్రం పోరాటం చేయాల్సి వస్తుంది. ఇది చాలా కష్టమైన పని. కానీ నువ్వంత పోరాటం చేసి బ్రతికినాడు, నువ్వు జీవితంలో అనుకున్నది సాధించినాడు, ఆ సంతృప్తి మాత్రం వెలకట్టలేనిది. ఇంతవరకు నేను అనుభవం చెప్తున్నాను కదా నీకు, 30-40 ఏళ్ల జీవిత పోరాటం నాది. ఈ రోజుకి నేను అలా పోరాటం చేస్తూనే ఉన్నాను, అనుభవిస్తూనే ఉన్నాను. ఒక్కొక్క సమస్య వస్తే అలా పరిష్కారం చేసుకుంటూనే ఉన్నాను, ముందుకు వెళ్తున్నాను. ఈ 30-40 సంవత్సరాల్లో నాకు వచ్చిన ఆత్మవిశ్వాసం కానీ, నాకు ఒక చెక్కు రాయటం రాదు, ఒక రైల్వే టికెట్కి రిజర్వేషన్ చేయించుకోవటం రాదు, ఏమీ రావు అసలు. అంత ఏమీ రాని అంత అయోమయం మనిషిని ఈ రోజున ఇంత మాట్లాడగలుగుతున్నాను అంటే నాన్ స్టాప్ లాగా. అది జీవితం నాకు నేర్పిన పాఠం. జీవితం నుంచే నేను పాఠాన్ని నేర్చుకున్నాను. అలాగే నువ్వు కూడా ఎంతో ధైర్యంగా నిలబడితేనే ఎన్నో అనుభవాలు ఎదురవుతాయి. ఒక్కొక్క అనుభవం నుంచి ఒక్కొక్క పాఠాన్ని నేర్చుకుంటావు. నువ్వు కూడా రాటాదేరుతావు. 10 మందికి ఓకే. మార్గదర్శకంగా నిలబడాలమ్మా. ఓకేమ్మా. నిలబడతానమ్మా. ఈ రోజు నుంచి నా కోసం నేను ధైర్యంగా నిలబడతాను. నా కోసం తప్పనిసరిగా. నేను పోరాటం చేసుకుంటాను ఈ రోజు నుంచి. చాలా థ్యాంక్స్ అమ్మా, ఇంత ధైర్యాన్ని ఇచ్చినందుకు. అమ్మ విన్నారు కదా, ఉమ్, కోమ్లీ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మ. అవును. పెళ్ళైతే ఎందుకు భర్తలు పిల్లల కోసమే వేధిస్తా ఉంటారు? ఇలాంటి వాళ్ళకి అసలు ఏం చెప్పాలి మనం? పిల్లలు లేకపోవటం అనేది కేవలం భార్య తప్పే, ఆడదాని తప్పే అనుకునే పురుషులు చాలా మంది ఉన్నారు దేశంలో. అవునమ్మా. చదువుకున్న వాళ్ళలో. నిజంగా. ఈ అమ్మాయి చెప్పింది ఏంటంటే ఉమ్. పల్లెటూరు వాతావరణం, వాళ్ళకి చదువు సంధ్య లేదు. ఉమ్, ఉద్యోగాలు చేసే మగవాళ్ళలో ఎంతో మంది ఉన్నారు. అలాంటి అవును. వాళ్ళు ఎంతో మంది నేను హైదరాబాద్లో చూశాను. అవునమ్మా. అంచేత అది దాన్ని మూర్ఘత్వం అనాలో మూఢాచారాలు అనాలో అర్థం కాదు, కానీ ఎంతసేపు మొక్కులు, దానాలు, ధర్మాలు ఇవే చేస్తుంటారు. అవి చేసుకోండి, మీ నమ్మకం. అవునమ్మా. కానీ దాంతోపాటు ఒక డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళరు వీటన్నింటితో పాటు? ఉమ్, అంచేత ఆడదాని మీద రుద్దేయటం, ఏ నేరమైనా సరే ఆడదాని మీద రుద్దేయటం అలవాటు అయిపోయింది. ఆడదానికి కూడా భరించటం అలవాటు అయిపోయింది. అవును. ఆడదానికి భూదేవంత ఓర్పు అంటారు సరే, అలా ప్రతి చిన్న విషయాన్ని కూడా ఉమ్, ఏ తప్పు చేసినా సరే ఆ అందిహోలు మొత్తం అంతా తిరిగి ఆడదానికే పాయింట్అవుట్ చేస్తారు. అవునమ్మా. అది భరించడం అలవాటు అయిపోయింది తప్ప తిరగబడ్డం అనే అలవాటు ఆడవాళ్ళకి లేదు. అవును. అంతేకాకుండా తరతరాలుగా మన నరాల్లోనూ కూడా జీర్ణించుకుపోయింది ఏంటంటే భర్తకు ఎదురు చెప్పకూడదు, ఉమ్, అత్తమామలకి ఎదురు మాట్లాడకూడదు, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత, ఇలా ఏంటేంటో లక్షణాలు ఇవన్నీ ఆడదానికి ఉండాలి అని చెప్పుకొచ్చారు. ఉమ్, అంచేత నేను పని చేసేటప్పుడు దాసిలాగే పని చేయాలి, అన్నం పెట్టినప్పుడు కన్నా తల్లిలాగే పట్టాలి, సైనేశ్వర రంభ అంటే నేను రంభలాగానే ఉండాలి పడక గదిలో. ఇలాంటివి నరాన జీర్ణించుకుపోయాయి తప్ప ఏ ఆడదానికైనా, మగాడికి లేవా? మగాడికి కూడా ఉన్నాయి కదా, అవునమ్మా. రావుళ్ళే ఉండాలి, కానీ ఉమ్, అది ఎవరు ఉమ్, చెప్పట్లేదు. అదే, ఎంతసేపు ఇవే చెప్తున్నారు. అంచేత ఏనాటి నుంచో కొన్ని తరాలుగా ఆడవాళ్ళు ఇలాగా అణిచివేయబడ్డారు. ఈ అణిచివేతకు గురైనటువంటి ఆడవాళ్ళలోంచి ఒకళ్ళైనా బయటకు వస్తే ఉమ్, వాళ్ళని చూసి 10 మంది వస్తారు. అవునమ్మా. ఆ రావాల్సినటువంటి ధైర్యం ఆడవాళ్ళలో కావాలి. అవును. అది రావాలి ప్రధానంగా కావాల్సింది. అదే. అంతేగాని కుంగిపోవడము, చచ్చిపోతాను, జీవితాన్ని అంతం చేసుకుంటాను కాదు. నిజంగా అమ్మా. అది చిన్న చిన్న విషయాలకే వీళ్ళు ప్రతి జీవితంలోనూ చిన్న చిన్న విషయాలకి డిప్రెస్ అయిపోయి నాకెవరు లేరు, నేను చచ్చిపోతా అనే బాధలో కంటే అదే వాళ్ళు నేను ఎందుకు బ్రతకలేను, నేను బ్రతికి చూపిస్తాననే ధైర్యాన్ని వాళ్ళు తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా సరే అదే ఏదైనా సమస్య వచ్చినట్టయితే దానికి పరిష్కారం ఏంటని ఆలోచించుకోవాలి. ఉమ్, ఆ పరిష్కార దిశగా మనం ప్రయాణం చేయడం చేతనవ్వాలి. అవును. అప్పుడు ఎన్నో అడ్డాలు వస్తాయి, అయినప్పటికీ కూడా ధైర్యంగా వెళ్ళగలిగిన ధైర్యం ఆడదానికి కావాలి ముందు. నిజంగా అది అమ్మా. వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆడవాళ్ళు కూడా ముందుకు వస్తారు. థాంక్స్ అమ్మా.